అది మళ్ళీ మాట్లాడదాం. అంటే దాని కంక్లూజన్ ఇద్దాం అనుకున్నాను సార్. ఓకే, దీని పాయింట్ మాట్లాడమన్నా మాట్లాడగలం సార్. ఎందుకంటే అదే పొజిషన్లో నేను కూడా ఉన్నాను. నా ఏజ్ ఎక్కువ పడిందని చెప్పి నేను మా స్కూల్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగా అంటే మా ప్రిన్సిపల్ చుట్టూ. నాది యాక్చువల్గా నాకు పడాల్సింది 86 అయితే 85 వేశారు సార్. 1 year ఎక్కువ వేశారు. దాని బాధ ఏందో నాకు యాక్చువల్గా నేను చదువుకుంటూ వచ్చేస్తుంటే నాకు తెలిసేది కాదు. ఈ బాధ ఇప్పుడు నాకు 3 years నాకు గ్యాప్ వచ్చింది. నేను జాబ్ చేయడం వల్ల ఇంటర్మీడియట్ తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ప్రేమ చదువుతుంటే ఆ గ్యాప్ నేను 1 year నేను మిస్ చేసుకున్నానే. ఆ రోజు నేను అడిగినా నాకు నా ప్రిన్సిపల్ పట్టించుకోలేదే అని చెప్పి ఆ బాధ ఇప్పుడేస్తుంది. ఎన్నిసార్లు తిరిగాము, మా అన్నయ్య చేత, మా బ్రదర్ చేత, మా ఫాదర్ చేత అందరితో వెళ్ళి వాళ్ళని అడిగాను, సార్ నా 1 year ఎక్స్ట్రా పడింది, దీనికి ఏంది, నేనేం చేయాలి అంటే ఏం చేయలేమమ్మా అన్నారు. అక్కడ వేరే అతన్ని అడిగితే అక్కడ బయట నించునే అతను నేను అప్పుడు ఎంత సార్ 2003లో వాళ్ళని అప్పుడు అడిగితే 100 రూపీస్ ఏమో లోపల పంపిస్తాను అన్నారు. నేను 100 రూపీస్ ఇవ్వలేదు సార్, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. నేను వచ్చేసాను. నాకు ఈ ఏజ్ 1 year పోతే పోయింది అనుకుని వచ్చేసాను. 1 year ఎక్స్ట్రాగానే ఉంది. ఆ బాధ నాకు ఇప్పుడు తెలుసు. 100 రూపాయలు నేను వదిలేస్తుంటే 1 year వచ్చేది. కానీ ఆ 100 రూపీస్ నేను పే చేయను. రీసెంట్లీ ఇట్లాగే మొన్న ఈ మధ్య నా ఇన్కమ్ సర్టిఫికేట్ మీద సైన్ కావాలంటే ముస్లిం మైనార్టీ కోసం అక్కడికి వెళ్తే ఆయన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ రోడ్డు మీద కూర్చొని ఉంటే పట్టించుకునే నాదుడు లేదు సార్. నైట్ 8 o'clock నేను ఎన్నిసార్లు ఇంటి దగ్గరికి వెళ్ళి రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి వచ్చారా ఎంఆర్ఓ వచ్చారా అని చెప్పి అన్నిసార్లు తిరిగితే లేడు. అప్పుడు ఆ రోజు నేను ఫోన్ తీసుకొని ఎంఆర్ఓ గారు ఫోన్ నెంబర్ చేసి, సార్ ఏం సార్ ఎంతసేపు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతారు, నేను ఫోన్ తీసి ఇలాగే అడిగాను, ఎంతసేపు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతారు, మేము ఇక్కడ కాలేజ్ నుంచి వచ్చాము, నేను డిగ్రీ చదువుతున్నాను, నా ఫీజు రేపు లాస్ట్ డేటు, మీకోసం 3 రోజులు తిరుగుతున్నాను అంటే అప్పుడు ఆయన వెంటనే నైట్ ప్యాంట్ వేసుకొని అట్లాగే వచ్చేసే సార్ నేను అడిగా, సార్ అమ్మా ఇక్కడ భాష ఎవరమ్మా అన్నాడు. సార్ నేనే సార్ భాష అని చెప్పి ముందుకు వస్తే ఇటీఐ అని ముందు సైన్ చేస్తాను. సార్ ముందు ఆయనకి రెస్పాన్సిబిలిటీ లేదా, మేము చెప్తే గానీ ఆయన గుర్తు రాదా ఆయన జాబు, ఎంతమంది కూర్చొని ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి మంచి పని చేసావయ్యా అన్నారు. వాళ్ళు చేయలేదా? ప్రజలు ఎలా ఉన్నారు సార్, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎవరైనా వస్తే చేస్తే అప్పుడు చూద్దాము అనే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చేయలేరా, నేనే చేయాలా అనే భావన మాలో వచ్చి నాలాంటి వాళ్ళు ఎంతో మంది నేను చేస్తే కానీ సమాజం మారదా అని చెప్పి ఆగిపోతున్నారు. ఎందుకంటే నేను చేస్తుంటే మిగతా వాళ్ళు ప్రాఫిట్ పొందుతున్నారు అనే ఆలోచిస్తున్నారే కానీ అయ్యో నేను చేసి వీళ్ళని కూడా నేర్పిద్దాము అనేవాళ్ళు ఎంతమంది ఇప్పుడు రియల్ గా వస్తున్నారు సార్. నేను ఇప్పుడు కూడా 100 రూపీస్ పే చేయలేదు. 1 year ఎక్స్ట్రా పడింది నీకు. ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. సో అలా వర్క్ లేనప్పుడు ఇంకా వాళ్ళు ఆ షీట్ లో కూర్చోవాల్సిన అవసరం ఉంది. నన్ను అడగ మాకు, నువ్వు చెప్పు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనకి ఆ నీడినెస్ కోసం అనే చెప్పేసి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని మేము మీకు 1000 రూపీస్ ఇస్తాం. గవర్నమెంట్ ఆఫీసులో 2 రకాల పద్ధతులు ఉంటాయి పని జరగాలంటే. ఒకటి టక్కన వెళ్ళి డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేసుకోవడం, 2 నీ అమ్మ నీ అక్క అంటాం. మీరు వెళ్ళి పంచాయతీ పెట్టుకుని కనుక 10 మంది వెళ్ళి ఏం రా చూసుకుంటారు బిడ్డ రా అన్నాం అనుకోండి, వీడు ఎవడో న్యూసెన్స్ గట్రా ముందు వాడు చేసేయండి అంటారు. అంటారు చెప్పండి, మీరు నిజంగా చెప్పండి సిన్సియర్గా. సో ఇప్పుడు మొదటిది అయిపోయింది, అది ఓపిక నశించిపోయే పరిస్థితి వచ్చింది కదా. రెండోది ఫాలో అవ్వండి. కానీ ఆ గవర్నమెంట్ లో అనేది కూడా చేంజ్ రావాలి కదా, ఆ చేంజ్ తీసుకురావాలి. ఎందుకు రాదు? ఇప్పుడు నువ్వు ఒక 10 మందిని వేసుకెళ్ళావు అనుకో, వాడు ఎవడో వస్తున్నాడు రా ఇక వీడితో తలనొప్పి ముందు వాడి పని చూడండి అంటారు వెంటనే. సార్ బట్ వాళ్ళకి ఒక పవర్ అనేది ఉంటుంది కదా, మాకన్నా ఆ పవర్ ని వాళ్ళు యూజ్ చేస్తారు కదా. నిన్ను జైల్లో పెడతారా? అలా అని కాదు, బట్ మనం ఎంత ఇనిషియేట్ చేసినా కూడా వాళ్ళు ఎంత పాటికి వాళ్ళ వర్క్ కంప్లీట్ అవ్వాలని చూస్తారు. కానీ కరెక్ట్ గా ఉంటే ప్రాబ్లం లేదు. నువ్వు ఏదైనా నాకు దొంగ సర్టిఫికేట్ కావాలంటే నేను చేయగలిగిందేం లేదు. అక్కడ వస్తుంది సమస్య. నీకు ఏదైనా దొంగ సర్టిఫికేట్ కావాలంటే అప్పుడు నీ బలహీనతను వాడు క్యాష్ చేసుకుంటాడు. కానీ మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీడీనెస్ వచ్చి అర్జెంట్ గా వర్క్ కావాలి అంటే ఈ వర్క్ విత్ ఇన్ 1 hour లో అవ్వాలని మనం వెళ్తే వాళ్ళు అవ్వట్లేదు అని మీరు మనీ ఇస్తేనే చేయాలంటే అప్పుడు మనకి వేరే ఆప్షన్ లేదు కదా. సో అదే చెప్తున్నా మీకు, ఎప్పుడో 100కి 1 ఒకసారి 1 hour లో కావాల్సిన పరిస్థితులు వస్తాయ్యా. అదర్వైజ్ నార్మల్ గా అయితే రావు కదా. రావు. మీరు వెల్ ప్లాన్ చేసుకోవచ్చు కదా, ముందుగా ప్లాన్ చేసుకుంటే ఆ సమస్య రాదు కదా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. Good evening, sir. Good evening, sir.
చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ సునంద ఫ్రమ్ సిఎస్సి 1. సార్, ఇప్పుడు కరప్షన్ తీసుకున్న వాళ్ళకి ఒక సివియర్ పనిష్మెంట్ ఇవ్వడం వల్ల కొంచెమన్నా మార్పు రావచ్చు కదా సార్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కరప్షన్ తీసుకున్న వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు, ఎట్లా పట్టుకుంటున్నారు, మీడియా వాళ్ళు పట్టుకుంటున్నారు. పట్టుకున్న వాళ్ళకి 2 months ఆర్ ఒక 1 week జైల్లో పెడతారు. ఇంకా తర్వాత బెయిల్ ద్వారా బయటకు వచ్చేస్తారు. తర్వాత 1 year సస్పెండ్ చేస్తారు కంపల్సరీగా. సస్పెండ్ చేసినప్పుడు 1 year కూడా సస్పెండ్ చేయట్లా. ఎవరు ఓకే, చెప్పారు? 2 years ఇప్పుడు చూస్తున్నాం కదా సార్. ఫర్ ఎవరిని? ఎగ్జాంపుల్ ఏం లేదు, చాలా మందిని మీకు తెలియదు. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అని చెప్పి పట్టుకునే కేసుల్లో ఆ పోటే అది. ఆ తర్వాత మళ్ళీ వాడు ఉద్యోగం వాడు చేసుకుంటున్నాడు. ఓకే సార్, ఆ 2 months ఆ 3 months సస్పెండ్ చేస్తారు. సపోజ్ సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళు మొన్నదా కరప్ట్ చేసిన మనీ ఉంటాయి కదా సార్, దాంతో గడిపేస్తారు 2 months. తర్వాత మళ్ళీ వాళ్ళ జాబ్ వాళ్ళకి వస్తుంది, మళ్ళీ కరప్ట్ అవుతారు. ఇలా జరుగుతూ ఉండడం వల్ల ఇంకా ఏముంది సార్ దాంట్లో. కాబట్టి ఒక సివియర్ పనిష్మెంట్ ఇవ్వడం వల్ల అందరూ ఓకే కరప్ట్ చేయడం వల్ల ఇంత పెద్ద సివియర్ పనిష్మెంట్ ఉంటుంది కదా అని భయపడతారు కదా సార్. కానీ అది ఇవ్వట్లేదు కదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ జాబ్ తెప్పించుకోవడం కోసం, సపోజ్ జాబ్ ఇవ్వనంటే తెప్పించుకోవడం కోసం మళ్ళీ కరప్ట్ చేస్తారు. కాబట్టి ఇలా పెంచుకుంటూ పోతుంది తప్ప తగ్గడం లేదు సార్, పనిష్మెంట్ ఇచ్చినా కూడా అలా. కానీ ఇప్పుడు ఏంటంటే కరప్షన్ ని సాల్వ్ చేయడం ఏంటి, ప్రాబ్లం ఏంటంటే ఒక సివియర్ పనిష్మెంట్ ఇవ్వడం. మళ్ళీ ఏంటంటే తనలో తను ఉండాలి, ఎందుకు నేను కరప్ట్ అవుతున్నాను, ఇలా అందరినీ చూసైనా కొంచెం నేర్చుకోవడం. కానీ ఇప్పుడు అలా ఏం లేదు సార్. ఎందుకంటే మన పేరెంట్స్ ఇలా కరప్ట్ అవడం వల్ల స్టూడెంట్స్ కి ఇంకా ఉంటుంది సార్. మన పేరెంట్స్ ఏముందిలే, ఇంకా లైఫ్ లో ఒక గవర్నమెంట్ జాబ్ ఎట్లా ఒక సంపాదించుకుంటే ఏదో ఒక పోస్టులు ఖాళీగా ఉన్నాయి, సంపాదించుకుంటే హ్యాపీగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, రిస్క్ చేయకుండా హ్యాపీగా మనీ వస్తాయి అని ఉంటుంది సార్. ఎందుకు అది పేరెంట్స్ అలా చేయడం వల్ల, పేరెంట్స్ ఆశలు కల్పించడం వల్ల. కాబట్టి వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఉండాలి సార్. ఓకే, మీ పేరెంట్స్ అట్లా ఆశలు కల్పించారు కదా. మా పేరెంట్స్ ప్రైవేట్ జాబ్ సార్. మీ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్ అని కాదు ఇప్పుడు. ఓకే, పేరెంట్స్ చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు మీ అంటే మీ పేరెంట్స్ అంటే అందరు పేరెంట్స్ అని. ఇప్పుడు మీరన్నా కనీసం రేపు అట్లాంటి పని చేయమండి పని చేయం సార్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఎవరికంటే వాళ్ళకి ఇస్తున్నారు సార్. ఇప్పుడు అది వాళ్ళకి ఇస్తున్నారు. అసలు గవర్నమెంట్ జాబ్ పోస్టులు ఎక్కువ అయిపోవడం వల్ల ఎడ్యుకేటెడ్ పీపుల్ కాని వాళ్ళకి కూడా ఇవ్వడం టీచర్స్ గా చేస్తున్నారు కదా సార్. దానివల్ల స్టూడెంట్స్ కూడా లాస్ అవుతున్నారు కదా సార్ చాలా మంది. కాబట్టి అవన్నీ ఎవరు ప్రశ్నించాలమ్మా? అది గవర్నమెంట్ ప్రశ్నించాలి, గవర్నమెంట్ కాదు, మీరు ప్రశ్నించాలి. అదే సార్, మేము ప్రశ్నించాలి గవర్నమెంట్ ని. ఇప్పుడు నీకు సరిగా పాఠం చెప్పకపోతే నువ్వు ఎవరిని అడుగుతా? టీచర్ని అడుగుతాము. మరి నువ్వు గవర్నమెంట్ అంటే అసలు గవర్నమెంట్ అంటే ఎవరు? మేము చేయాలి సార్, మాది కూడా రోల్ ఉంటుంది. ఎందుకంటే మేము బాధపడుతున్నాం కాబట్టి మాది కూడా రోల్ ఉంటుంది. చేస్తాం సార్ మేము కూడా. కానీ కొంచెమన్నా వాళ్ళు సపోర్ట్ ఇస్తే, ఎవరైనా చాలా మంది ఎంకరేజ్ చేస్తే చేస్తాం. స్టేజ్ పోయింది కనుక మీరే చొరవ తీసుకోవాలి అనేది మేము చెప్పేది. గవర్నమెంట్ తనంతటికి తానుగా సార్ ఇలా చేయాలంటే ఫస్ట్ ఒక మనిషికి సిన్సియారిటీ అనేది కంపల్సరీగా ఉండాలి సార్. ఆ సిన్సియారిటీ వల్ల అవేర్నెస్ చేయాలి సార్ అందరికి. సిన్సియారిటీ వల్ల ఇప్పుడు మా కాలేజీలో కొంచెం ఓరియంటేషన్ క్లాసెస్ పెట్టడం వల్ల కొంచెం సిన్సియారిటీ, ఎలా మన పైకి ఎలా రావాలి అవన్నీ నేర్పిస్తున్నా. అలా కొంతమంది నేర్పిస్తే గానీ కొంచెమన్నా బాగుపడుతుందేమో. ఓకే, అదే చెప్పు నువ్వు. అదే ఓకే, రైట్. అలా బాధపడుతుందేమో, ఉన్న వాళ్ళు మిగతా కాలేజీల వాళ్ళు కూడా కొంచెమైనా బాధపడుతుంది, కొంచెమైనా. రైట్ అమ్మా, నెక్స్ట్ చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ జెవిన్, స్టూడెంట్ ఆఫ్ ఫస్ట్ MBA. అందరూ లంచం తీసుకుంటున్నారు అందరూ ఆఫీసర్స్ ని బ్లేమ్ చేస్తున్నారు కదా. మనలో ఎంతమంది లంచం ఇవ్వకుండా వర్క్ చేయించుకోవడానికి విల్లింగ్నెస్ గా ఉన్నారు? ఆ క్వశ్చన్ అందరూ వాళ్ళలో రైజ్ చేసుకోవాలి సార్. ఏదైనా వర్క్ చేసే ముందు మనలో ఎంతమంది విల్లింగ్నెస్ ఉన్నారు లంచం ఇవ్వకుండా? ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీరు లంచం ఇవ్వకుండా ఏదో ఒక 5% వచ్చినాయి మెల్లి. అది కూడా కొన్ని 2-3 అబద్ధపు చేతులే. అవి కూడా తగ్గిపోతున్నాయి చూడు, అవి కూడా తగ్గుతున్నాయి చూడు. ఏదో మోహనం కోసం లేపారు అంటే అక్కడికి అసలు ఇచ్చే అవకాశం వచ్చి ఉండదు బహుశా కదా. అది కాకుండా వర్క్ త్వరగా అవ్వాలని మనం అలవాటు చేసిందే సార్ ఫస్ట్ లంచం ఇవ్వడం అనేది. వాళ్ళేం సిస్టమ్ తేలేదు కదా, మన సొసైటీని అలవాటు చేసింది వాళ్ళకి లంచం తీసుకోవడం. కాబట్టి మనం ఫస్ట్ మనం మోల్డ్ చేసుకోవాలి. దేనికైనా సరే మనం లంచం ఇవ్వకూడదు. ఎన్ని రోజులు అయిద్దో చూద్దాం, మా వర్క్ ఎన్ని రోజులు అయిద్దో చూద్దాం, తర్వాతే జరిగిద్ది. అని కాదు, ఎన్ని రోజులైతే చూస్తే ఏమవుతుందంటే అప్పుడు ఆ వ్యక్తి నష్టపోయాడు అనుకో, ఎవరు ముందు రారు. ఇప్పుడు నీకు ఒక సమస్య ఉంది, నువ్వు పట్టుదలకు పోయి అక్కడే కూర్చున్నావు అనుకో, నువ్వు అడ్మిషన్ ఆగిపోయింది అనుకో, మీ పేరెంట్స్ ఊరుకోరు, నువ్వు కూడా మానసికంగా క్షోభకు గురవుతావు. అవునా? దాని బదులు ఏంటంటే మీరు తిరుగుబాటు చేయండి, అంటే ప్రశ్నించండి. తిరుగుబాటు అంటే తుపాకులు కత్తులు కాదు, క్వశ్చన్ చేయటం. క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా ఎవరైనా సరే క్వశ్చనింగ్ మీకు ప్రతిఘటించినప్పుడు కానీ ప్రశ్నించినప్పుడు కానీ
అవతల వాళ్ళు జంకుతారా జంకరా ఎస్ సార్ జంకుతారు. అది డెవలప్ చేసుకుంటే చాలా చేంజ్ వస్తుంది. అయితే నీ ఒక్కదాని వల్ల కాదు కనుక ఇంకా కొంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి, టీములుగా చేసుకోండి. స్టూడెంట్ కూడా ఇప్పుడు మారుతాము, మేము లంచం ఇవ్వను అని స్టూడెంట్ ఏజ్ లో చెప్తారు సార్. ఆ ఏజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని ఏం కన్సిడర్ చేయరు, అలవాటు పడిపోతారు నార్మల్ గా జీవించడానికి. అది మన పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి స్పెషల్ గా మన పేరెంట్స్ మనల్ని, మన యాటిట్యూడ్ మార్చాల్సిన బాధ్యత మాత్రం పేరెంట్స్ దే సార్. కరెక్టే, మరి ఏం చేద్దాం? పేరెంట్స్ రియలైజ్ అవ్వాలి ఫస్ట్. సో పేరెంట్స్ కి ఇప్పుడు నువ్వు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు లైవ్ కదా, ఇప్పుడు అప్పీల్ చేయి, ఎస్ సార్. మీ అమ్మా నాన్నకి చెప్పు. ఓకే సార్. సో మిగతా అందరు పేరెంట్స్ కూడా చూస్తారు కదా. మన పేరెంట్స్ మనల్ని ఎలాగో మార్చలేదు, అట్లీస్ట్ వాళ్ళు అనుకుంటారు కదా, ఓహో మన పిల్లలు లోపల ఎట్లా ఫీల్ అవుతున్నారా మన గురించి, అసలు విలన్స్ మనమేనా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా. ఎస్ సార్, కంపల్సరీ. ఫస్ట్ విలన్స్ పేరెంట్స్, ఎస్ సార్, వాస్తవంగా చెప్పాలంటే అంతేనా? ఎస్ సార్. కరెక్టేనా అది? అయ్యో అయ్యి బాబోయ్, పైకి ఆయనకి. లేదు పెట్టుకోమ్మా నువ్వు. మీరు చెప్తున్నారు కదా దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. మేడం, మీరు చెప్తున్నారు కదా పేరెంట్స్ విలన్స్ గా తయారవుతున్నారని. పేరెంట్స్ విలన్ అని చెప్పట్లేదు. మన యాటిట్యూడ్ చేంజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ కే ఉంది. కాబట్టి దే హావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ కరెక్టే. కానీ పేరెంట్స్ దగ్గర మీరు ఎంతసేపు మనసు విప్పి మాట్లాడుతున్నారు. మీ లెక్చర్స్ తో మీరు ఎక్కువ ఉంటున్నారు, కానీ కాలేజెస్ లో మీ కాలేజెస్ లో ఇంటరాక్షన్ అవ్వండి. మీ పెళ్లి తల్లిదండ్రులతో ఇంటరాక్షన్ అవ్వమాకండి. కాకపోతే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఎనిమీస్ అనండి. ఇక్కడేమో లెక్చర్స్ తో ఫ్రెండ్స్ తో చాటింగ్ లో వీళ్ళు అయిపోండి. పేరెంట్స్ నేమో మీరు ఇలాంటి పొజిషన్స్ లో పేరెంట్స్ ని బ్లేమ్ చేయండి. చేయట్లేదు, పేరెంట్స్ ని బ్లేమ్ చేయట్లేదు. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. నేను చెప్తాను సార్, యాక్చువల్ గా నా కాన్సెప్ట్ దానికి అర్థం కావట్లేదు సార్. నేను పేరెంట్స్ ని బ్లేమ్ చేయట్లేదు. కరెక్ట్, నువ్వు చెప్పింది నువ్వు చెప్పమ్మా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అతనికి. పేరెంట్స్ ని బ్లేమ్ చేసే హక్కు ఎవరికి లేదు సార్. మన పేరెంట్సే కదా, మనమంటే మన పేరెంట్స్ కే కదా ఫస్ట్. ఈ లోకంలో ఎవరు మనల్ని ఇచ్చేసేకపోయినా పేరెంట్సే మనకున్నదంటూ. అలాంటిది మన పేరెంట్స్ ని ఎలా బ్లేమ్ చేస్తాము? పేరెంట్స్ యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని మనలో పర్సనాలిటీని బిల్డప్ చేయాలి అంటున్నాను. ఇట్స్ నాట్ ఏ బ్లేమ్ టు పేరెంట్స్. పేరెంట్స్ కి బ్లేమ్ కాదు. పర్లేదు, నువ్వేం అంత ఫీల్ అవ్వమాకు. లేదు సార్, నేను ఫీల్ అవ్వను. నా వ్యూలో అది బ్లేమ్ కాదు. అలాంటప్పుడు నేను ఫీల్ అవ్వను. ఇప్పుడు పేరెంట్స్ ఏదో తిట్టిపోసినట్టు కాదు ఇది. ఇది అందరికి లోపల ఉన్న ఫీలింగ్. అది పేరెంట్స్ దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి కదా. అది అవ్వట్లేదు అనేది నీ ఫీలింగ్. ఇంతకు ముందు ఇక్కడ కూడా చాలా మంది అదే మాట మాట్లాడుతున్నారు. అతను ఏంటంటే దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. సీరియస్ గా తీసుకోవాల్సింది కాదు. ఇప్పుడు అంటే మాకంటే ముందు కానీ మాది కానీ పేరెంట్స్ ఏంటంటే అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు. నీతి అంటే ఏంటి, అవినీతి అంటే ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, ఇట్లాంటి చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గిపోయింది కదా అనేది. నువ్వు అన్నది ఒక పాయింట్ ఉంది, ఎంతమంది పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేస్తున్నారు అనేది. అది ఒక ఇష్యూ, బిగ్గెస్ట్ ఇష్యూ. మీరు నిజంగా అంటే నువ్వని కాదు, ఇప్పుడు ఉన్న స్టూడెంట్ కమ్యూనిటీ ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రులతోటి కూర్చుని టైం స్పెండ్ చేస్తున్నారు, అన్ని మిగతా విషయాలు మాట్లాడుతున్నారు, లేదా అమ్మమ్మలతోటి తాతయ్యలతోటి ఎంతమంది స్పెండ్ చేస్తున్నారు చెప్పండి. నేనైతే 100% మా పేరెంట్స్ తోనే టైం స్పెండ్ చేస్తాను సార్. ఓకే రైట్, నా వరకు అయితే. కానీ అందరూ అలా ఉండరుగా. అదే ఒక్క నిమిషం రైట్, నువ్వు చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ రేవతి. వీరందరూ చెప్పినట్టుగా కరప్షన్ అంటున్నారు కదా. కాదు, ఈ సబ్జెక్ట్ రా ముందు. కరప్షన్ కాదు, పేరెంట్స్ ఇంకా అవలా. ఇది చెప్పి దాని తర్వాత ముందు పేరెంట్స్ సంగతి తెలుసు, ఆ తర్వాత మిగతా చేద్దాం. నేనైతే పేరెంట్స్ తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను సార్. అన్ని షేర్ చేసుకుంటాను. ఏం షేర్ చేసుకున్నావు చెప్పు ఈ మధ్య కాలంలో కొత్తగా? కాలేజీలో ఏమన్నా కొత్తగా జరిగితే చెప్తాను సార్. నేను కాలేజీలో జరిగింది కొత్తగా అంతే కదా, ఏదో బిల్డింగ్ కట్టిందా, ఓ మొక్క నాటినా చెబుతావు. కాదు సార్, మా కాలేజ్ లో చాలా ఇన్స్పైరింగ్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తారు. స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా అవన్నీ చెప్తావు, బాగానే ఉంది. బట్ నీ ఇన్నర్ ఫీలింగ్స్, ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు జబీన్ చెప్పినట్టు ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అనేది చెప్పాలి కదా. మీరు ఎప్పుడైనా షేర్ చేసుకుంటున్నారా ఇంట్లో? ఓకే, ఎట్లా ఉంది సమాజం, పోకడలు ఎట్లా ఉంటున్నాయి, అవి ఎవరైనా షేర్ చేసుకుంటున్నారా? నేను షేర్ చేసుకుంటాను సార్. ఏమని చెప్తారు మీ పేరెంట్స్? అంతా బాగుందన్నారా?
బాగున్నారని చెప్పను, నెగిటివ్స్ చెప్తాను, పాజిటివ్స్ కూడా చెప్తూ ఉంటాను సార్. Hmm. వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళు సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ అలా ఉన్నారు, నువ్వు అలా చేస్తే నువ్వు అలాగే అయిపోతావు, సో అలా చేయకు. వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్స్ ఏమైనా ఉండే అంటే నెక్స్ట్ నువ్వు అలా చేయకూడదు అని వాళ్ళ దగ్గర నుంచి ఆ చెడుని తెలుసుకొని పాజిటివ్ వేలో వెళ్ళు అని Okay. వాళ్ళు చెప్తూ ఉంటారు సార్ Hmm. నాకు. చెప్పయ్యా, సార్ హలో, మైక్ దగ్గర పెట్టుకో. గుడ్ ఈవినింగ్ సార్. Ah. మై నేమ్ ఇస్ అంకబాబు. ఐఎమ్ ఫ్రమ్ ఎంఏ ఫస్ట్ ఇయర్ సార్. యాక్చువల్గా వీళ్ళందరూ అన్నారు సార్, స్టూడెంట్స్కి పేరెంట్స్కి మధ్య బాగా సంబంధం ఉంది, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలని. కానీ ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ బాగోవాళ్ళు ఇచ్చి వాళ్ళు చాలా చెప్పట్లేదు సార్. యాక్చువల్గా పేరెంట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఆలోచించకుండా వాళ్ళ ఆశల తగ్గట్లుగా వాళ్ళ పిల్లకాయలు పెంచుతున్నారు. కానీ వాళ్ళ కొడుకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అతను ఆ సైడ్ రాణించగలదా లేదా ఆలోచించలేదు సార్. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు సార్. అతను యాక్చువల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అతని యొక్క సామర్థ్యం తగ్గట్టుగా ఇంజనీరింగ్ మెకానిక్ చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రులేమో వాళ్ళ పెద్దనాన్న కొడుకు సీఏలో చేరి మంచి ఉద్యోగం సంపాదించి బాగా సంపాదిస్తున్నాడని అతను సీఏలో చేర్చారు సార్. కానీ అతను ఇంతవరకు సీఏ పూర్తి కాకుండా ఇంకా తిరుగుతూ ఉన్నాడు సార్. కావున ప్రతి ఒక్క ఎటుగా పోయాడు. ఎస్ సార్, ఎటుగా పరిగణన పోయాడు సార్. అదే అతను ఇంట్రెస్ట్ లేక చదవలేక అట్లా అయిపోయాడు సార్. అందువల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సార్, మాకు ఇష్టం వచ్చినట్టుగా మాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. కావున ప్లీజ్ పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు నేను తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల యొక్క ఆశయాలని వాళ్ళ ఇంట్రెస్ట్ని తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. సార్ Good మీ evening, సార్స్ sir. ఇలా ప్రాక్టికల్ గా చెప్పారు, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఇవి చేయించారని చెప్పారు సార్. మా సార్స్ కి ఇప్పుడు టైం ఎక్కడుంది సార్? మా సార్స్ కి టైం ఎక్కడుంది సార్? ఏ సిలబస్ లో బిజీ అయిపోయారు సార్. ఎన్ని గంటలు చెప్తున్నారు రోజు మొత్తంలో? కరెక్ట్ వాళ్ళు సిలబస్ చెప్పడానికే టైం సరిపోవట్లేదు సార్. ఇప్పుడు ఎన్ని బిజీ గంటలు? షెడ్యూల్ సార్. ఎన్ని గంటలు? ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని చెబుతున్నారు సార్. ఎక్స్ట్రా క్లాసులు తీసుకుని చెప్తున్నారా? సార్ సిలబస్ కంప్లీట్ కావట్లేదు సార్. ఇంకా ఇవన్నీ మనకుండే ఇంట్రెస్ట్ని బట్టి వస్తాయి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంత టైం అన్నా మనం దాంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ నీకు ఆదివారం కూడా నీకు బిజీనే ఉంటావు నువ్వు.